మేడం ఒక్క నిమిషం మేడం. మొన్న సార్ ఒక్క నిమిషం. లోపలికి పంపించండి. సరే సార్. చెప్పండి మేడం. సార్ పిలుస్తున్నారు మేడం. కూర్చోండి, నేను తర్వాత మాట్లాడతాను. కంప్లైంట్లో ఏం రాశారో మీకు తెలుసా? నాకు తెలుసు సార్. మీరనుకుంటున్నట్టుగా జరగదు మేడం. సార్ నమస్తే సార్. ముందొక పెళ్లి చేసుకోండి, ఇటివ్వండి. ఇవన్నీ చూస్తుంటే వీడు మహాకళాకారుడిలా ఉన్నాడు. సార్ ఆ రోజు రాత్రి ఎంత నాటకం ఆడాడో తెలుసా? వీడు చెప్పిందంతా నిజమేని మేము నమ్మేశాం సార్. ఎక్కడ విషయం తెలిసిపోతుందని ఉరేసుకున్నట్టున్నాడు సార్. సార్ ఆ కనపడకుండా పోయిన వాళ్ళందరినీ వీడే హత్య చేసినట్టున్నాడు. ఇంతకంటే ఆధారం కావాలా? అంటే మీరు చెప్పేది అక్కడ ఎవరు కనిపించకుండా పోయినా వాటన్నిటికీ కారణం వీడేనా? అవును సార్. నీ చేతులు అది చండాలంగా ఉంది సార్. ముద్దప్ప సార్, బాడీని పోస్ట్మార్టం చేసే ఏర్పాటు చేయండి. అలాగే సార్. ఫోటో చూసి టైం వేస్ట్ చేయడం కంటే అవ్వాల్సిన పనులు చూడండి. అలాగే సార్. రే పట్టుకోరా. ఏంటండి ఇది? నేనే కిడ్నాప్ అవ్వబోతున్నానని మీరే కంప్లైంట్లో రాసిచ్చారు. చనిపోయిన వ్యక్తి లేసొచ్చి మిమ్మల్ని కిడ్నాప్ చేస్తాడనుకుంటున్నారా? కాస్త ఆలోచించండి. మేడం, మీరు రైటర్ అని తెలుసు. మీ ఇమాజినేషన్ పుస్తకంలో ఉండనివ్వండి, స్టేషన్ వరకు తీసుకురావద్దు. విక్కీ కాదంటే అసలు ఎవరు చేస్తున్నట్టు? అసలేం జరుగుతుంది ఇక్కడ? ఎవరిదంతా చేస్తున్నది? నాకేం అర్థం కావట్లేదు. అసలు వాళ్ళెందుకు నన్ను వెతకాలి? ఇప్పుడు నేనేం చేయాలి? దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? నాకేం అర్థం కావట్లేదు. సన్వి, సన్వి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. 1980 డిసెంబర్ హబ్షి తల్లి అనే ఊళ్ళో ఏమేం సంఘటనలు జరిగాయో మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయి. ఏ ఇన్ఫర్మేషన్ దొరికినా నాకు చెప్పు. సరే ఓకే ప్రియా, నేను గూగుల్లో సెర్చ్ చేసి చెప్తాను. గూగులా అంటే ఏంటి? అబ్బా నీకదంతా అర్థం అవుదులే, నువ్వు ఫోన్ పెట్టు, నేను చెప్తాను. సరే సరే సరే, బాయ్. సార్, ఐ గాట్ ఇట్. సార్, మీరు వెతుకుతున్న అడ్రస్ దొరికింది. ఇక్కడికి వెళ్తే పాత డీటెయిల్స్ అన్ని దొరుకుతాయి సార్. ఓకే, ఒక ప్రింట్ ఇవ్వు. సరే రా వెళ్దాం.